జూన్ 12, 13, 14 తేదీల్లో 17వ జాతీయ స్థాయి నాటక పోటీలు హన్మకొండ కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించబోతున్నారు. వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న పోటీలకు ఏర్పాటు చేశారు. నాటకాలు సమాజంలోని జీవితాల్లో చాలా మార్పులు తీసుకొచ్చే సందేశాలు ఇస్తాయంటున్నారు. యూట్యూబ్, మినీ సినిమాలు, ట్రోల్స్, సినీ రంగం, బుల్లితెర పూర్తిగా కళారంగాన్ని డామినేట్ చేస్తున్నాయంటున్నారు. జాతీయ స్థాయి నాటక పోటీలను విజయవంతం చేయాలంటున్న కళాకారులతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. స్టేజీ నాటక ప్రదర్శన కళారంగాన్ని అంతరించిపోతుంది. అయితే దానిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు రంగస్థల కళాకారుల ఐక్యవేదిక. రేపటి నుండి 3 రోజుల పాటు కాళోజీ కళాక్షేత్రం లోపల జాతీయ స్థాయి 17వ నాటక పోటీలు నిర్వహిస్తున్నారు. ఆ నిర్వాహకులు మనతో ఉన్నారు. అసలు ఎలా ఉంది, ఎందుకు ఈ కళారంగం అనేది అంతరించిపోతుంది, దాన్ని నిలబెట్టేందుకు ఏ విధమైన ప్రయత్నాలు చేస్తున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మనతో అధ్యక్షులు తిరుమలరావు గారు ఉన్నారు. తిరుమల గారు నమస్తే. చెప్పండి, ఇవాళ ఈ కళారంగం అనేది పూర్తిగా అంతరించిపోతున్నట్టు కనపడతా ఉంది. మరి దీన్ని కాపాడే ప్రయత్నం ఏం చేస్తున్నారు? కళారంగాన్ని కాపాడే ప్రయత్నం కోసమే రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆవిర్భవించింది. వాస్తవం చెప్పాలంటే 2019లో మేము నట శిక్షణ శిబిరాన్ని, అంటే కొత్త వారం రావాలని నట శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసి 30 మందిని సెలెక్ట్ చేసి వాళ్లకు స్టైఫండ్ ఇచ్చి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి ఫ్యాకల్టీస్ని తెప్పించి నటన మీద, అభినయం మీద, నాటక రంగం మీద ఆసక్తి కలిగేందుకు వాళ్ళతోని లెసన్స్ కూడా చెప్పించడం జరిగింది. కొత్త వారం రావాలని వచ్చారు, కొత్త వాళ్ళు కూడా వేస్తున్నారు. ఈ ప్రస్తుతం నాటక రంగ పరిస్థితి అంతరించిపోలేదు, ఇంకా బతికే ఉంది. కానీ ఎందుకు యువత ఎక్కువైపు ఇటు రావడం లేదు, ఎందుకు చూడడం లేదు? మరి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏమైనా ఫలిస్తున్నాయా? మాధ్యమాలు, ఎందుకంటే ఆనాటి మాధ్యమాలు కేవలం నాటక రంగమే. ఇప్పుడు బుల్లితెర మాధ్యమం వచ్చింది, తర్వాత టీవీ మాధ్యమం వచ్చింది, సినిమా మాధ్యమం వచ్చింది. ఈ మాధ్యమాలన్నింటినీ తట్టుకొని నిలబడలేకపోతుంది కాబట్టి కొంచెం తగ్గినట్టు నాకు అర్థమవుతుంది. రైట్. ఇవాళ జాతీయ స్థాయి పోటీలు అయితే నిర్వహిస్తున్నారు, 17వ జాతీయ స్థాయి పోటీలు. ఇందులో ఏ రాష్ట్రాలకు వెళ్ళి ఈ పోటీదారులు, అంటే నాటక స్టేజ్ పోటీదారులు పాల్గొంటున్నారు, ఎందరు వస్తున్నారు, వాళ్ళు ఇచ్చే సందేశాలు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడతాయి, ఏ విధంగా ఉంటాయి నాటకాలు? దీని నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి నెల్లూరు, గుంటూరు తదితర నుంచి వస్తున్నారు. హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి కూడా నాటకానికి వస్తున్నారు. ఈ నాటికలలో ప్రతిది కూడా ప్రజలకు ఉపయోగార్థం, అంటే మనస్సును చలించేందుకు, ఈ మార్గానికి ఇది మంచిది, వీళ్ళు చెప్పిందే బాగుంది అనే తట్టు చేయాలన్న ఉద్దేశంతో ప్రతి నాటికని కూడా రసవత్తరంగా వేస్తున్నారు. ఆ ఒక సందేశాలను ఇప్పిస్తున్నారు. ఈ లోపల ఒక నాటికలో ఎట్లుంటుందంటే, ప్రస్తుతం ఇప్పుడు పెరిగిపోయింది ఏది, ప్రేమ వివాహాలు బాగా పెరిగిపోయాయి. దానివల్ల తల్లిదండ్రులు ఒప్పుకోక మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు చూసిన సంబంధాలనే వాళ్ళు బలవంతంగా చేసేవరకే అక్కడ ప్రేమికునితో ఇక్కడ దీంతో సతమతమవుతూ లాస్ట్కు పద్ధతి ప్రకారంగా మన సాంప్రదాయ సిద్ధంగా చేసిన వివాహాలే కరెక్ట్గా ఉంటాయని నమ్మి దానికి చెల్లించిపోయి మళ్ళీ దీనికి వచ్చేసి ఇలా జీవితాలను మలుచుకుంటూ పోతున్నారు. ప్రేమ వివాహాలు అన్నీ సబలీకృతం అవుతలేవు కాబట్టి పెద్దలు నిర్ణయించిన సంబంధాల విషయంలోనే ప్రేమ వివాహము జరుగుతున్నది, వివాహ బంధం అని. ఇలాంటి సందేశాలు ఇచ్చే ప్రతిదీ కూడా నాటికలు కూడా ఇవాళ రేపు డబ్బు విషయంలోనే, డబ్బు అనేది ఒక భూతం, అది ఉంటేనే ప్రజల మధ్యన విలువ కథాకారంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు కొత్త భూతం అనే నాటిక కూడా డబ్బు మీదనే నడుస్తున్నది. కాబట్టి ప్రజలందరూ కళ్ళు తెరిచి అది తప్పు, ఇది మనం నిలబడి నీళ్లు తాగడమే మంచిదనే ధోరణిలో వస్తున్న నాటకాలు, ఇలా చాలా నాటకాలు చాలా మంచి మంచి సందేశాలు ఇస్తూ వస్తున్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ఈ నాటకం వైపు తప్పనిసరి ప్రతి వాళ్ళు కూడా రావాలి, చూడాలి. ఈ నాటికలో ఇచ్చే సందేశాలను మీరికే కాకుండా రాని వాళ్ళకు కూడా మీరు చెప్తూ భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడే సందేశాన్ని చూడాలి, అందరూ వచ్చి పాల్గొనాలని చెప్పి కోరుతున్న పరిస్థితి అయితే. చెప్పండి, ఇప్పుడు ఈ నాటక రంగం నుండే కదా ఈ బుల్లితెర, అటు సినీ తెర వచ్చింది. ఇది ఎలాంటి ప్రాసెస్లో ఈ రెండు డెవలప్ అయ్యాయి? వాస్తవంగా చెప్పాలంటే నాటక రంగం నుంచే ఈరోజు అనేక మంది కళాకారులు ఉద్భవించిండ్రు. అది అక్కినేని నాగేశ్వరరావు నుంచి మొడితే జయప్రకాష్ రెడ్డి కావచ్చు, మిగతా ఇప్పుడున్న తరానికి ఉన్న నటులు కూడా ఎవరైనా కూడా శిక్షణ అనేది నాటక కళ నుంచే వచ్చింది వాళ్ళకు తప్ప, వాళ్ళకు స్వతంత్రంగా రాలేదు, వారు ఎక్కడ శిక్షణ తీసుకోలేదు. ఒకవేళ నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళకే స్టేజ్ ఫియర్ అనేది లేకుండా వాళ్ళు భావ వ్యక్తీకరణ కానీ ప్రత్యక్షంగా ప్రేక్షకుల ముందు కానీ ప్రదర్శింపబడే నాటకాల్లో ముఖ్యులవుతున్నారు. అందులో భాగంగానే
నాటక కళతోనే పైకి పెరిగినటువంటి నటులు అవుతున్నారు తప్ప వేరే వారికి బేస్ లేదు. ఇక్కడి నుంచే పునాదిగా ఏర్పడింది. సమాజంలో ఒక మంచి సందేశం ఇవ్వాలి అంటే అది నాటక రంగ స్థలం వేదికగా ఉండేది. కానీ ఈ రోజుల్లో ఈ సినీలు, అటు బుల్లితెరలు, ఇప్పుడు వస్తున్న యూట్యూబ్లు ఇవన్నీ చేపట్టి ఈ రంగస్థలం అనేది అంతరించిపోతున్న క్రమం అనేది కనబడతా ఉంది. కొత్త తరం రావడం లేదు, పాత తరమే దీన్ని లాక్కొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. మొత్తానికైతే ఈ 17వ జాతీయ స్థాయి నాటక పోటీలు కాళోజీ కళాక్షేత్రంలో 3 రోజుల పాటు జరగనున్నాయి. అందరూ కూడా ఆ నాటకాలలో వచ్చే సందేశం అనేది మీ జీవితాన్ని మార్చేందుకోసం ఉపయోగపడుతుందని చెప్తున్నారు. కాబట్టి దీని పట్ల శ్రద్ధ వహిస్తూ దాన్ని ఇంకా అభివృద్ధి చెందే దిశగా నూతన రక్తం రావాలని చెప్పేసి కోరుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM TV.